దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో, మళ్ళీ చెప్తాను, దేశంలో ఎక్కడ లేదు ఇది విధంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ సెంటర్లు ఆరంభించడం జరిగింది. ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందున్న 5 మెషిన్లకు మళ్ళీ 5 మెషిన్లు రిక్వెస్ట్ చేయగానే 5 మెషిన్లు మాకు ఇమీడియట్గా శాంక్షన్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఒకప్పుడు ఇక్కడ నుండి మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ నుండి ప్రజలందరూ కూడా కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ డయాలసిస్ కోసం పోయేవాళ్ళు. ఒక్కొక్క పేషెంట్కి కనీసం ప్రతి డయాలసిస్కి పొయ్యి రావడము, డయాలసిస్ చేసుకొని రావస్తే దగ్గర 4 నుండి 5 వేల రూపాయలు అయ్యేది. అది వారానికి 3 రోజులు. అంటే కనీసం వారానికి 15 నుంచి 20 వేలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఒక్కొక్క డయాలసిస్ మీద ఉన్న పేషెంట్. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా మ్యాక్సిమం ఇప్పుడు ప్రయాణించాల్సింది ఒక గ్రామం నుండి 20 కిలోమీటర్ల లోపల పోతే ఆ పేషెంట్కి డయాలసిస్ దొరుకుతూ ఉంది. గొప్ప ఆలోచనతో మొదలెట్టిన డయాలసిస్ ఇవాళ ఈరోజు దగ్గర ఎంతమంది పేషెంట్ ఈ నెల నుంచి 100 మంది పేషెంట్లు ఇటు డయాలసిస్ చేసుకోబోతా ఉన్నారు ప్రతి నెలలో కూడా. గొప్ప విప్లవాత్మకమైన మార్పు అది. మళ్ళొకసారి ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా డాక్టర్లను కూడా బ్రహ్మాండంగా స్టెరిలైజ్డ్గా శానిటేషన్తో నీట్గా మళ్ళీ బ్రహ్మాండంగా అందరు పేషెంట్లు బాగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మళ్ళొకసారి కేసీఆర్ గారికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.